రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? బకాసురా రెస్టారెంట్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చిందండి నాకు మూవీ. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఎప్పటి నుంచో ఉంటున్న బ్యాచులర్స్ ఇంట్లోకి ఒకరోజు దెయ్యం వస్తుంది. అది వీళ్ళ కోసం తయారు చేసుకున్న ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది డైలీ. ఇంకా ఆ ఫుడ్ని ఎవరు తినేస్తున్నారని బుర్రగొక్కుంటూ ఉంటారు. ఆఫ్టర్ 3 డేస్కి తెలుస్తుంది అది చేసేది దెయ్యం అని. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకా దెయ్యం ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది అనేది స్టోరీ. మూవీ స్టార్టింగ్లో కొన్ని హర్రర్ సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా రాసుకున్నారు. మరీ భయపడేలా కాకుండా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు అని కూడా చాలా బాగా చూపించారు మూవీలో. ప్రవీణ్ గారు అయితే ఆ క్యారెక్టర్లో చాలా బాగా సూట్ అయ్యారు. అంతేకాకుండా ప్రవీణ్ గారితో పాటు ఇంకో 4 ఉంటారు బ్యాచులర్స్ రూమ్లో. అందులో ఒకరి పేరు తెలియదు కానీ అతను ఫోటో వేస్తా. ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా ఇతనికి. ఇతనైతే దయ్యం చూసి భయపడే సీన్స్లో ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్సే పలకడం లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క ఎక్స్ప్రెషన్ లాగే అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు అయితే బాగా చేశారు యాక్టింగ్. ఈ బ్రో చేస్తున్నప్పుడే ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంకా కృష్ణ భగవాన్ గారి క్యారెక్టర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. అతని కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. వైవాహార్స ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే కామెడీగా కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్గా ఉంది. జయకృష్ణ క్యారెక్టర్ అయితే ఓకేగా అనిపించింది. అంటే అంత ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు మూవీలో, పక్కన ఉన్నాడు అంతే. బట్ డైలాగ్స్ ఉన్న సీన్స్లో అయితే బాగా నవ్వుకున్నా. ఇంకా మూవీ మొత్తం మ్యాక్సిమం కామెడీగా వెళ్తుంది కదా, క్లైమాక్స్లో ఏదో సీరియస్గా ఉంటుంది అనుకున్నా, కానీ అక్కడ కూడా ఫుల్ కామెడీగా పెట్టాడు. ఈ టిక్టాక్లో చేసిన స్క్రాప్ మొత్తాన్ని ఇక్కడికే తీసుకొచ్చి పెట్టాడు. నాకైతే ఓన్లీ ఉప్పల్ బాలు బంగారం అంటది కదా, ఆ అమ్మాయిది మాత్రమే నాకు కొద్దిగా కామెడీగా అనిపించాయి. మిగతా వాళ్ళు అయితే అంత ఏం అనిపించలేదు నాకు. ఎవరిదంటే దుర్గారావు, ఆవేశం స్టారు, గత్రపాప, వీళ్ళు అయితే ఫోర్స్డ్గా అనిపించాయి నాకు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. ఇంకా క్లైమాక్స్ ఎండింగ్ అయితే కొద్దిగా ఎమోషనల్గా పెట్టాడు, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. కానీ పర్లేదు, ఓకేగా అనిపించింది నాకు. మెయిన్గా ఈ మూవీలో కామెడీ తెప్పించే సీన్స్ అయితే కృష్ణ భగవాన్ గారివి. ఇంకా శ్మశానంలో ఒక సీన్ ఉంటుంది, ఇంకా ప్రీ క్లైమాక్స్లో జయకృష్ణ సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్స్ అయితే నేను బాగా నవ్వుకున్నా. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు మూవీలో. నాకైతే ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా పేరెంట్స్ గురించి చాలా బాగా రాసుకున్న డైలాగ్స్ అది ప్రవీణ్ గారు చెప్తారు, అవి కూడా నాకు పేరెంట్స్ గురించి చెప్తారు, అది కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా చేశారు ఒక్కరు తప్పించి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే నాకైతే 2 సాంగ్స్ నచ్చాయి. ఫస్ట్ సాంగ్ అండ్ థర్డ్ సాంగ్ మంచి వైబ్ ఇచ్చాయి. ఆ సాంగ్స్ అయితే, బీజిఎమ్స్ అయితే ఓకేగా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందండి నాకు. మీరు చూడకపోయి ఉంటే చూడండి, నచ్చుతుంది మూవీ. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, మీరు కూడా నచ్చుతుంది. అంటే మరీ ఓవర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే కంటిన్యూస్గా కామెడీ ఉండదు, మధ్యలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి కామెడీ సినిమా చూసామని ఫీల్ వస్తుంది. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.